నా పేరు కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. నేడు పాలమూరు జిల్లాకు సీఎం రాక పాలమూరు జిల్లా ప్రజలను మభ్యపెట్టేందుకేనా లేకుంటే మోసం చేయడానికేనా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తున్నారో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. వచ్చి 2 సంవత్సరాల పైన అయింది, 26 నెలలు అయింది. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ఇవాళ పాలమూరు జిల్లా బిడ్డగా పాలమూరు జిల్లా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన గొంతెత్తి ప్రశ్నిస్తున్నాం. చూస్తున్నాం ఈ 26 నెలల కాలంలో ఇవాళ పాలమూరు జిల్లాకు ఏ ఒక్క పని కూడా చేయలేదు, ఏ ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు, ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు, ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఉన్న వాటికే దిక్కు లేకుండా ఇవాళ పాలమూరు జిల్లాను మళ్ళొకసారి వలసల జిల్లాగా మార్చే విధంగా చేస్తున్నటువంటి మూర్ఖత్వపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో. ఈనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పనులు పూర్తయితే 10% కాలువలు తవ్వి నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి జాపం చేస్తున్నాడు. పదే పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో మరి ఇవాళ పాలమూరుకి ఎందుకు చేయలేకపోతున్నావు? ఇవాళ పాలమూరు జిల్లాను ఎందుకు మళ్ళీ వలసల జిల్లాగా మారుస్తూ ఉన్నావు? ఇవాళ పాలమూరు జిల్లాలో ఏదన్నా ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తెచ్చినావా? విద్యాపరంగా ఏమన్నా పాలమూరు జిల్లాను ఐటీ హబ్గా మార్చినావా? ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీని మరి ఆ ప్రభుత్వం తెస్తే దాన్ని ఇవాళ అభివృద్ధిలోకి తీసుకురాని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొస్తా అని చెప్పినారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము 26 నెలలు అయితే కూడా ఈ పాలమూరు జిల్లాకు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. మరి అందుకే ఇవాళ పాలమూరు జిల్లాను మళ్ళీ ఒకసారిగా వలసల జిల్లాగా మార్చే విధంగా ఉన్నది. ఇవాళ కృష్ణానదిలో వాటను అడగమంటే ఇవాళ కృష్ణానది నీళ్లను ఆంధ్రకు పంపిస్తున్నాడు. ఏదైతే గురువు చంద్రబాబు నాయుడు గురుదక్షిణగా ఇవాళ కృష్ణానది వాటర్ని మరి కిందికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రాజెక్టులలో వాటను అడగడం లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాము. ఇవాళ జూరాల ప్రాజెక్టులో మరి ఎంత అన్యాయం జరిగింది, ఇవాళ నాగార్జున సాగర్లో ఎంత అన్యాయం జరిగింది, ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టులో ఎంత అన్యాయం జరిగిందో కూడా ఇవాళ పాలమూరు 1956 నుంచి కూడా గోస పడుతూనే ఉంది. కాబట్టి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాడో మరి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి మంత్రులు కూడా ఖచ్చితంగా ఇవాళ ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవాళ పాలమూరు జిల్లాకు వస్తున్నాడు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఈ పాలమూరు జిల్లా నుంచి ఖచ్చితంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నీ కూడా ఇవాళ బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మభ్యపెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ రైతులకు రైతు బంధు పేరు మీద మోసం చేసి రైతు రుణమాఫీ చేయలేదు. ఇవాళ చూస్తూ ఉన్నాము, పెన్షన్లు అన్నాడు, పెన్షన్లు పెంచలేదు. మరి అదేవిధంగా ప్రతి పథకం కూడా హామీ ఇచ్చి ఇవాళ 420 హామీలు ఇచ్చి మరి వాటిని అమలు చేయకుండా ఇవాళ పాలమూరు జిల్లాకి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారో మరి ఇవాళ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పాలమూరు బిడ్డని పదే చెప్పుకున్నటువంటి నీవు ఇవాళ పాలమూరుకి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఏమన్నా తెచ్చినావా? మరి ఎందుకు తీసుకురావట్లేదు? ఎందుకు ఇవాళ పాలమూరుని శస్యశామలు చేయలేకపోతున్నావు? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మరి మూలకు పడేస్తున్నావు? ఎందుకు భీమా ప్రాజెక్టును పడేస్తున్నావు? ఎందుకు కృష్ణానదిలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేవో? ఇవాళ నెట్టంపాడు పనులు కూడా పూర్తి కాలేదు. ఇవాళ గట్టు లిఫ్ట్ ఇరిగేషన్కి అతిగతి లేదు. ఇవాళ తుమ్మిల ప్రాజెక్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుని ఎందుకు ఇవన్నిటిని పండబెట్టి ఇవాళ పాలమూరుని పండబెట్టి తొక్కుతున్నావు? ఇది దుర్మార్గమైన ఆలోచన విధానం రేవంత్ రెడ్డి. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే నీకు సార్థకత ఉంటుంది. లేకుంటే నీవు పాలమూరు బిడ్డ